ఎప్పుడైతే ఆ విశ్వాసం నువ్వు కనపరిచావో ఆ విశ్వాస ప్రయాణం నీకు జయ జీవితాన్ని కలుగ చేస్తుంది. విశ్వాసమే విజయం అంటాడు భక్తుడు. విశ్వాసం ఏంటంట? మీ విశ్వాసమే మీ విజయం. మీరు విజయము పొందలేకపోతున్నారంటే దాంట్లో ఎక్కడో అవిశ్వాసం వచ్చింది. మీ విశ్వాసము మీకు జయ జీవితాన్ని కలుగు చేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ విశ్వాసం మీకు జయాన్ని కలుగ చేస్తుంది. అబ్రహాము విశ్వాసం అబ్రహాముని నీతిమంతునిగా చేసింది, జయ జీవితంలో నడిపించింది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అబ్రహాము దేవుడు, ఆయన విశ్వాసులకు ఆయన దేవుడు. ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు మీద పరిపూర్ణంగా ఆధారపడ్డారో, ఎవరైతే క్రీస్తు మీద నమ్మిక ఉంచారో వాళ్ళకి ఆయన దేవుడై ఉన్నాడు. వాళ్ళు మొరపెడితే ఆయన వింటాడు, వాళ్ళు అడిగితే ఆయన చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.